మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కార్తిక్ వ్లాగ్స్ ఫ్రమ్ కువైట్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. గైస్, ఈరోజు మన స్పెషల్ అకేషన్. నేను చేసిన ఫస్ట్ వీడియో కూడా ఇఫ్తార్ విందే. ఈరోజు చేయబోయే వీడియో కూడా ఇఫ్తార్ విందుకు సంబంధించింది. కాకపోతే పోయినసారి మా బాస్ ఇన్విటేషన్ ఇచ్చినాడు, మా డిపార్ట్మెంట్ బాస్. ఈసారి మా కంపెనీ తరపున ఇన్విటేషన్ వచ్చింది. టోటల్ కంపెనీ ఎంప్లాయీస్ అంతా వస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ నేనే కాదు, నాతో పాటు బ్రహ్మయ్య హమీద్ వస్తున్నాడు. ముగ్గురం అయితే ఇఫ్తార్ విందుకు వెళ్తున్నాము. నేను జస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే, బాయ్. కార్లో వచ్చి ఇప్పుడే వెయిట్ చేస్తున్నాను. ఇంతలో మన బ్రహ్మయ్య ఎంట్రీ ఇచ్చేసాడు. బ్రహ్మ అయితే వచ్చాడు. నేను హమీద్ కోసం అయితే వెయిట్ చేయాలి ఒక 5 minutes. మాటల్లోనే ఒక 5 నిమిషాలు మాట్లాడుకోవడంలోనే మన హమీద్ కూడా ఎంట్రీ ఇచ్చేసాడు. చూడండి, రాగానే ఒక స్మైల్ ఇచ్చి హాయ్ చెప్తాడు మన ఇంజనీర్ హమీద్. ఈరోజైతే ముగ్గురం కలిసి మన కంపెనీ ఇఫ్తార్ విందుకైతే వెళ్తున్నాం. ఇదే సాల్మియాలో బ్లాక్ 10లో ఉన్న యాకో మెడికల్ సెంటర్. అంటే ఇది ప్రతి ఒక్కరికి అపోలో మెడికల్ సెంటర్గా తెలుసు. ఇది 2018లో 2018-19 మధ్యలో దీన్ని యాకో మెడికల్ సెంటర్గా మార్చారు. మన ఇంటి దగ్గర నుంచి ఈ కోస్టా డెల్ హోటల్ వచ్చేసి ఒక మినిమం 20 minutes కల్లా మనం అక్కడికి రీచ్ అయిపోవచ్చు. సేమ్ నేను మొన్న చూపించిన విధంగానే 30 నెంబర్ రోడ్లో నుంచి మన ఇంటి దగ్గర నుంచి మనం ఉండే సాల్మియా నుంచి హోటల్కి అయితే వెళ్తున్నాం. ఈవినింగ్ ఇఫ్తార్ టైం కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ కొంచెం చాలా తక్కువగానే ఉంటుంది. అదేకాక ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది కువైట్లో. సాయంత్రం మేము బయలుదేరే టైంలో కొద్దిగా వాన కూడా పడింది. ఇంకా 1 minute అయితే హోటల్కి రీచ్. ఇదే కోస్టా డెల్ సోల్ హోటల్. ఇది షాబ్ అనే ఏరియాలో ఉంటుంది. రంజాన్ని పురస్కరించుకొని ఇక్కడ వాళ్ళు హోటల్లో ఎంట్రన్స్లో ఉన్న డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఫౌంటైన్ నీళ్ళు ఎక్కువ చల్లడం వల్ల అందరూ పక్క నుంచి వెళ్తున్నారు, కానీ ఎంట్రన్స్ చాలా బాగుంది. ఇప్పుడే నేనైతే హోటల్లోకి ఎంటర్ అయ్యాను. జస్ట్ చెక్ ఇన్ ప్రాసెస్ అయితే ముందు ఒక టికెట్ లాంటిది చూపించి లోపలికి వెళ్ళాము. చూసారు కదా, ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగుంది. నేనే కాదు, నాతో పాటు మా తోటి కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు. హమీద్, మా కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంది, వాళ్ళు కూడా వచ్చారు. చూసారు కదా, ఇక్కడ మా కంపెనీలో మేమే కాదు, మాతో పాటు పనిచేసే ఇతర దేశస్తులు అంటే లెబనాన్, జోర్దాన్, పలస్తీనీ, ఎక్కువ మంది ఈజిప్షియన్ మరియు ఇండియన్స్ అయితే ఎక్కువ మంది ఉంటారు. నేనైతే లేట్ లేకుండా కావాల్సినటువంటి ప్లేట్లో పెట్టుకొని తీసుకొని వచ్చేసాను. అయితే చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఫంక్షన్ అయిపోయి కూర్చొని వెయిట్ చేస్తున్నారు. మామూలుగా ఇక్కడ సాంప్రదాయం ప్రకారం చెప్పాను కదా, తినిన తర్వాత ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసుకొని తర్వాత కాఫీ అని గహ్వా అని తాగుతారు. చూడండి, ఇది అప్పుడు మాటల్లోనే వచ్చేసాడు. ఇది మా కంపెనీలో జరిగిన ఇఫ్తారు. ఒక చిన్న వీడియో చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ చాలా యూస్ఫుల్టీ ఇంకా వేరే కంటెంట్ అయితే చేస్తాను. ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను మా కంపెనీకి సంబంధించింది. చూసి ఎంజాయ్ చేయండి. కాకపోతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ, బాయ్. شركة المختبرات الألمانية الدولية بتهنيكم بشهر رمضان ورمضان كريم. Thank you, Kartik. 30. كل سنة وأنتم بألف خير. كل سنة وانتم طيبين. رمضان مبارك. رمضان كريم عليكم.